ఈ మూవీని మీరు రియల్గా చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. ఒక ఆఫీస్లో అణిగిమణిగి ఉన్న ఒక సెక్రటరీ అండ్ డామినెన్స్ చూపించే లాయర్స్ మధ్య రొమాంటిక్ సంఘటనలతో జరిగిన మూవీనే ఈ సినిమా. లీ హాలోవే అనే ఒక అమ్మాయి మెంటల్ హాస్పిటల్లో నుంచి బయటికి రావడంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. లీ యాక్చువల్గా చాలా సెన్సిటివ్ అమ్మాయి, అందరితో అంత సులభంగా కలవలేదు. లీ టైపింగ్ నేర్చుకుని లాయర్ అయిన ఎడ్వర్డ్ గ్రే అనే వ్యక్తి దగ్గర సెక్రటరీ పొజిషన్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంది. నువ్వు మరీ అంత చిన్నపిల్లవు కాదు, నీ ఓన్ లైఫ్ని నువ్వు లీడ్ చేయి అండ్ ఇప్పటి నుంచి ఆఫీస్కి మీ అమ్మగారితో రాకు అని చెప్తాడు. సో అలా ఎడ్వర్డ్ చెప్పడంతో లీ అప్పటి నుంచి తన లైఫ్లో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఒకరోజు లీ మళ్ళీ టైపింగ్ మిస్టేక్ చేస్తుంది. సో టైపింగ్ కూడా సరిగ్గా చేయలేవా అనే కోపంతో ఎడ్వర్డ్ ఆమెను తన క్యాబిన్కి పిలుస్తాడు. ఆ లెటర్ తీసుకుని వెళ్ళి తన క్యాబిన్లోకి వెళ్తుంది. ఆ లెటర్ని టేబుల్ పైన పెట్టి దాన్ని చదువు అని అంటాడు గ్రే. సో లీ ఆ లెటర్ని ఆ టేబుల్ పై పెట్టి వంగి చదువుతుంది. అదే టైంలో గ్రే ఆమె వెనకాల వచ్చి ఆమెను కొడతాడు. కానీ లీకి మాత్రం ఏమీ అర్థం కాదు అతను ఏం చేస్తున్నాడు.